భారతదేశంలో ఇప్పుడు తాజాగా ఆర్థిక సర్వే లెక్కలు చెప్తున్న దాని ప్రకారం ఆహ్, భారీ పరిశ్రమల ఉత్పత్తి ఆల్ టైమ్ హై అయింది. డిసెంబర్ నెలలో ఇండస్ట్రియల్ అవుట్‌పుట్ ఐఐపి భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ లేనంత స్థాయికి 26 నెలల్లో అత్యధిక వేగంతో వార్షిక వృద్ధి నమోదు చేసింది. ఆహ్, ఐఐపి అంటే దేశంలో ఫ్యాక్టరీలు, గనులు, విద్యుత్ రంగాల్లో జరిగే ఉత్పత్తి మొత్తాన్ని కలగలిపి చెప్పేటటువంటి సూచిక. దేశ ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉందో చెప్పేటటువంటి ఇండికేటర్. డిసెంబర్ 2025కి మొత్తం ఐఐపి ఇండెక్స్ 170.3 ఆల్ టైమ్ హై. నవంబర్తో పోలిస్తే 7.3% పెరుగుదల నమోదు చేసింది. డిసెంబర్లో 2024లో వృద్ధి కేవలం 3.7%. అందుకే ఈసారి బేస్ ఎఫెక్ట్ కూడా సహకరించింది. భారత పరిశ్రమల ఉత్పత్తిలో 78% వాటా తయారీ రంగాందే. తయారీ ఇండెక్స్ 169.9. అలాగే వార్షిక వృద్ధి 8.1%. తొలి 9 నెలల్లో వృద్ధి 4.8%. ఇదే టైంలో 25లో వచ్చేటప్పటికి 4.1%. దాంతో పోల్చుకుంటే 0.8% ఎక్కువ ఉందన్నమాట. అదే సందర్భంలో విద్యుత్ రంగంలో వచ్చేటప్పటికి 6.3% వృద్ధి నమోదు చేసుకుంది. 18 నెలల గరిష్ట సోలారు, విండ్ పవరు, రెన్యూబుల్ పవర్ అన్ని వచ్చేటప్పటికి. గనుల రంగంలో 6.3%. ఇది 9 నెలల హై. భారీగా ముడి సరుకుల సరఫరా మెరుగుపడింది. తయారీ రంగం పెరుగుతూ వచ్చింది. ఇకపోతే అసలైన కన్జంప్షన్ ఏంటి అంటే డ్యూరబుల్స్, టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మెషిన్లు ఇట్లాంటి 12.3% ఎక్కువైనాయి. అలాగే నాన్ డ్యూరబుల్స్ వచ్చేటప్పటికి అంటే ఫుడ్ కావచ్చు, ఎఫ్ఎంసీజీ, రోజువారీ ఆహార వినియోగ వస్తువులు 8.3% పెరిగినాయి. ఈ పండగల ఇంపాక్ట్ కావచ్చు, లేకపోతే చేతిలో డబ్బులు ఆడినటువంటి ఇంపాక్ట్ కావచ్చు. ఓవరాల్గా ఇన్ఫ్రా రంగం, నిర్మాణ రంగం 12.1% వృద్ధి నమోదు చేసుకుంది. క్యాపిటల్ గూడ్స్ 8.1% వృద్ధి నమోదు చేసుకుంది. ఈ రోడ్లు, బ్రిడ్జిలు, ఫ్యాక్టరీలు, మెషినరీ పెట్టుబడులు పెడుతున్నటువంటి సందర్భంలో జరిగింది. అదే సందర్భంలో 23 తయారీ రంగాలు ఉంటే అందులో 16 రంగాల్లో వృద్ధి నమోదైంది. అవేమేంటంటే మోటార్ వెహికల్, ఫార్మాస్యూటికల్స్, కంప్యూటర్స్, ట్రాన్స్పోర్ట్ ఎక్విప్మెంట్స్, సిక్ మెటల్స్, టొబాకో, నాన్ మెటాలిక్ మినరల్ ప్రొడక్ట్స్, ఇలాంటివి డబుల్ డిజిట్ గ్రోత్ నమోదైనవి. అదే సందర్భంలో దెబ్బతిన్నటువంటి రంగాలు మాత్రం కూల్ డ్రింక్స్, కెమికల్స్, రెడీమేడ్ దుస్తులు. ఇది